మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నన్ను లక్షల దావత్లకు వెళ్ళానని చెప్పి మాట్లాడడం జరిగింది. నిజంగా దావత్ అంటే అర్థం కూడా తెలియని ఏం చెప్పాలో మీరే నిర్ణయించుకోండి. దావత్ అంటే అర్థం కూడా తెలియని వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఇవాళ నేను కూడా గర్వపడుతున్నాను. ఇన్ని లక్షల మంది దావత్ అంటే ఆహ్వానం. ఇన్ని లక్షల మంది నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల ఒకరిగా భావించడం వల్లనే ఇన్ని లక్షల మంది నన్ను ఆహ్వానించారు కదా. ఇదేం చిన్న విషయమా? ఇన్ని లక్షల మంది నన్ను ఆహ్వానించారంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, నేను కూడా ఒక సభ్యుడని భావించి మరి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు గర్వపడుతున్నాను నేను. వాళ్ళ అభిమానానికి జోహార్లు. ఎందుకంటే నేను ఒక ప్రజాప్రతినిధిగా నా కర్తవ్యం, నా బాధ్యత, వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటాను, వాళ్ళ సుఖ సంతోషాల్లో పాలు పంచుకుంటాను, ఖచ్చితంగా పాలు పంచుకుంటాను. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎందరూ ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా నేను ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధిగా నా కర్తవ్యం, నా బాధ్యత, నన్ను అభిమానించే పేదవాడైనా ఎవడైనా నన్ను ఆహ్వానిస్తే ఖచ్చితంగా నేను వెళ్తాను. ఊరి గుడిసైనా ఎక్కడైనా నేను వెళ్తాను. ఇది నా సంస్కృతి. మరి ఎందుకో మన ఎమ్మెల్యే గారికి కడుపు మంట. ఎందుకో ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళు ఆహ్వానించడం లేదేమో, ఆమెను పిలవడం లేదేమో. మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, మరి శ్రీనివాసులు రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, నేను కటింగ్లు చేసుకొని తిరుగుతుండ్రా అంట. అంటే కటింగ్ భాష అని కూడా పేరు పెట్టారు. నిజంగా ఎవరైనా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఎవరిని ఆహ్వానిస్తారండి? హస్తవాసి. ఎవరి హస్తవాసి బాగుంటే వాళ్ళని ఆహ్వానిస్తారు. ఇన్ని లక్షల మంది నన్ను పిలిచారంటే నా హస్తవాసి బాగుంది కాబట్టే అంతమంది నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి వాళ్ళ శుభకార్యాలు, మరి వాళ్ళ ఏదైతే ప్రారంభోత్సవాలు కూడా మరి చేసుకోవడం జరిగింది.